దేవుడు మాన్యం ఎవ్వరు ముట్టుకున్నా తరాలు ఎగిరిపోతాయి, గుర్తుపెట్టుకోండి. దేవుడు మాన్యాలను తిరిగి దేవస్థానికే చెందేలాగా మేము బాధ్యత తీసుకుంటాం. అలాగే రాజోల్ని స్మార్ట్ సిటీ చేస్తామని ఓఎన్జీసీ ప్రకటించినా దానిని వెనకాల పడే వాళ్ళు ఎవరు లేరు. అలాగే రాజోల్ని స్మార్ట్ సిటీ చేసే బాధ్యత హరీష్ గారు, వరప్రసాద్ గారు, మేము కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా ఓఎన్జీసీ కానీ గెయిల్ కంపెనీలు కానీ వారికి ఒకటే తెలియజేస్తా, మీరు కనుక పోయినసార్లు మీరు అండగా నిలబడండి. ఈసారి మా కొద్దిపాటి మెజారిటీ కాదు, ఆయన్ని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించండి, ఈయన ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించండి. ఏం జరుగుతుందో చెప్తాం. ఓఎన్జీసీ గెయిల్ పైప్ లీకులు జరుగుతూ ఉన్నాయి, పర్యావరణం దెబ్బతింటా ఉంది. మన ప్రతినిధులు వెళ్తే మనకి గెయిల్ కానీ ఓఎన్జీసీ ప్రతినిధులు వాళ్ళ దగ్గర దాదాపు 200 కోట్లు తీసేసుకొని మనం ప్రజలు నష్టపోతా ఉన్నారు. నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, మీకు తెలుసు ప్రధానమంత్రి గారి స్థాయికి వెళ్ళి కూర్చొని నాకు మాట్లాడగలిగే సత్తా ఉన్నవాడిని, అమిత్ షా గారితో కూర్చొని మాట్లాడగలిగేవాడిని, ఎంటైర్ ఈ రోజున కూర్చొని అలయన్స్ ని రెడీ చేసిన వాడిని. మీరు వెళ్ళి పంపిస్తే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడతాను. ఓఎన్జీసీ అధికారులతో కానీ, రిలయన్స్ కానీ, గెయిల్ కానీ ఏమైతే లీకులు ఉన్నాయో నేను వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తాను. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఏం మాట్లాడినా ప్రజా పోరాటం అవుతుంది తప్ప, రేపొద్దున వరప్రసాద్ గారిని మీరు ఎమ్మెల్యేగా లోపలికి చట్టసభలోకి పంపించిన, హరీష్ గారిని మనకి లోక్సభకు పంపించిన మాకు బలం ఉంటుంది, గొంతు పట్టుకొని నిలదీసి అడగగలం. గెయిల్ చేత, ఓఎన్జీసీ చేత ఈ పైప్ లైన్ తాలూకు కాలుష్యాన్ని తగ్గించి ప్రతి గ్రామం పచ్చదనం పోకుండా మీ ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత, కాలుష్యం లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారి అవినీతి, 5 ఎకరాలు ఇల్లు కట్టుకున్నారు ఆయన. సెంటు పట్టా పేరుతోటి పేదలకి ఉచిత ఇళ్ల స్థలాలు 1000 కోట్ల అవినీతి జరిగింది. ఆ 1000 కోట్ల ఈయన కూడా ఒక చిన్నపాటి షేర్ తీసుకున్నారు. పట్టాలు ఇచ్చిన భూములు తక్కువ రేట్లు కొని ప్రభుత్వానికి దాదాపు 4 ఇంతలు ఎక్కువ డబ్బులు ఇచ్చుకున్నారు. ఈ స్థలాలన్నీ ఇచ్చిన స్థలాలు బాగున్నాయా అంటే అన్ని నదీ పరివాహక ప్రాంతాలు, చెరువులు, శ్మశానాల మధ్యలో, పల్లప ప్రాంతాల మధ్యలో ఇవ్వడంతో పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. పేదలకు ఇల్లు కట్టలేని ఎమ్మెల్యే కత్తి మండలం, ఒక మల్కీపురం మండలం కత్తి మండలంలో ఒక 5 ఎకరాల్లో మంచి భవనం కట్టుకొని ఉన్నాడు. మన ఓట్ల మీద గెలిచి పేదలకు ద్రోహం చేసి కూర్చొని మల్కీపురం మండలంలో 5 ఎకరాలు ఇల్లు కట్టుకున్న వ్యక్తి. అదొక్కటే కాదు, ఇసుక కూడా బెదిరించి తీసుకున్నారు. ఇనుమును కూడా వ్యాపారుల నుంచి బెదిరించి తీసుకున్న వ్యక్తి. ప్రైవేట్ స్థలంలో ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టుకున్న వ్యక్తి. అంతర్వేది రథం దగ్ధమైతే ఆయన కూర్చోబెట్టి ఈ రోజు దాకా దాని మీద ఏం మాట్లాడలా. సకినటిపల్లిలో ఫైర్ స్టేషన్ కావాలి 2019కి అడిగిన రాపాక గారికి జగన్ పంచన చేరాక ఈ రోజుకి ఒక ఫైర్ ఇంజిన్ గురించి అడగాల్సిన మనసు రాలా. ముఖ్యంగా దాతలు ఇచ్చిన కాలేజ్ ఉంది, దాతలు ఇచ్చిన మల్కీపురంలో కళాశాల భూములపై వీళ్ళు వైసీపీ మరి కన్నుబడింది. దాదాపు 500 కోట్ల రూపాయల విలువైన భూములు ఒక్కొక్క లెక్చరర్ని బదిలీ చేసి దాన్ని మూసేసి 500 కోట్ల భూమిని దోచేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, 18 రోజులు మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. ఒక్కొక్క అవినీతి పరుని రోడ్డు మీదకి లాక్కొచ్చి మీ చేత ఫైన్ కట్టిస్తాం. అలాగే చింతలమూరిలో రాపాక గారు పర్మిషన్ లేకుండా చెరువులు తవ్వకాలు చేస్తున్నారని దృష్టికి వచ్చింది. ఇక్కడ ఓఎన్జీసీ పైప్ లైన్, రొయ్యల చెరువులు పెరిగిపోవడం వల్ల తాగునీరు కూడా ఇబ్బందిగా ఉంది. ఇందాక వరప్రసాద్ గారు అదే చెప్తున్నారు, ఇంత నీరుండి కూడా తాగునీటికి ఇబ్బంది ఉంది అంటే కేంద్రం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ఉంది. ప్రతి ఇంటికి కుళాయి ఉచితంగా స్వచ్ఛత రక్షిత మంచినీరు కావాలి. అది ఈ రోజుకి చేయలేకపోతా ఉన్నారు. మేము చెప్తున్నాం, కనీస మౌలిక అవసరాలు తాగడానికి
కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి, రోడ్లు వేసిన 2 రోజులకే గుంతలు పడిపోయే పరిస్థితి. ఇవన్నీ మారాలి. ఆ రోజు మీకు గుర్తుంది, నేను ఇదే రాజులకు వచ్చి మీరు రోడ్లు వేస్తారా, నేను వచ్చి నా శ్రమదానంతో రోడ్లు వేయినా మా జన సైనికులతో అడిగితే మీకు ఎన్ని గంటలు వేశారు మీకే తెలుసు. ఈసారి అలా అడగట్లా, మనం కూర్చొని దగ్గరుండి వేయిద్దాం. ఒక్కొక్క అధికారి చేత మనకి లంచాలు అవసరం లేదు, మనకు అవినీతి అవసరం లేదు. మొత్తం ఏ రోడ్లు ఏ మౌలిక అవసరాలు ఉన్నాయో అన్ని దగ్గరుండి ఒక్కొక్కరి చేత మెడలు వంచి పని చేయిద్దాం. ఒక్కొక్కరి చేత చంద్రబాబు గారు మన తెలుగుదేశం పార్టీ నాయకులు 2 జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలనలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఎదురు మాట్లాడితే, ముఖ్యంగా అమరావతిలో ఎస్సీ రైతులు మాకు రాజధాని కావాలని మాట్లాడితే వాళ్ళ మీద, ఎస్సీ కులాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. ఎవరన్నా సరే సొంత కులం మీద, నేను ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి లేదా మాదిక సమాజానికి చెందిన వ్యక్తి అయితే నేను అడిగితే నా మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అసలు అది రాజ్యాంగానికి, అంబేద్కర్ గారి స్ఫూర్తికి విరుద్ధమైంది. అలాగే కొంతమంది బీసీ నాయకుల మీద కానీ ఎవరైనా కానీ ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు. అందువల్లే బీసీలకి రక్షణ చట్టం పట్టుకొస్తుంది ప్రభుత్వం. ముఖ్యంగా చూస్తే గొంది గ్రామంలో మంచినీటి చెరువు పక్కన రొయ్యల చెరువు తవ్వించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ముఖ్యంగా మత్స్యకార యువత అడ్డుకున్నారు. అగ్నికుల క్షత్రియ యువత అడ్డుకుంటే వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చేసి వారిని కేసులు పెట్టి భయపెడతా ఉన్నారు. తాటిపాక గ్రామంలో ఫ్లెక్సీలు చించారని చెప్పి కొన్ని గొడవలు జరిగినాయని చెప్పి సెట్టిబలిజి కులానికి చెందిన వ్యక్తులకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసులు పెట్టారు. నిజంగా తప్పు చేస్తే కేసులు పెట్టాలి. అసలు తప్పే జరగకపోతే వేరే గొడవ జరిగితే వారి మీద అకారణంగా అన్యాయంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే ఇది చాలా అన్యాయం, చాలా అక్రమం. ఇది నేను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మాట్లాడలా. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించబడింది. చట్టం నుంచి రక్షణ ప్రతి భారతీయుడికి, ప్రతి కులస్తుడికి కల్పించిన హక్కు. దాన్ని ఉల్లంఘించే హక్కు ఎవ్వరికీ లేదు. ఈరోజున వైసీపీ నుంచి పోటీ చేసిన గొల్లపల్లి గారి చరిత్ర కూడా చాలా ఉంది చిట్ట. అది మీ అందరికీ తెలుసు. ఇది మనకి 18 రోజులు ఉంది. ఇంకా ఈ 18 రోజుల్లో మీరు ఎలా నిర్ణయించుకుంటారు మీ భవిష్యత్తుని మీరు నిర్ణయం తీసుకోండి. నేను ప్రతి అడ్డమైన ఎదవ చేత మాటలు అనిపించుకుంటా ఉన్నాను. నా మాట హార్ష్గా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, పడేవాడు నాకు కదా, నాకు తెలుసు బాధ. జగన్కి ఏముంది, బాబాయిని గొడ్డలతో నరికించిన వాళ్ళు కూడా భుజాల మీద వేసుకొని తిరుగుతాడు. వాళ్ళకి ముఖ్యంగా మీకు చెప్తా ఉన్నాను, ఆడబిడ్డలు కెమెరాస్ అన్ని అట్టున్నాయి, అది సమస్య. ముఖ్యంగా ఆడబిడ్డలకి వైసీపీ కనుక ఇంకొకసారి వస్తే రక్షణ ఉండదు. ఆడబిడ్డలకి సొంత చెల్లెలు బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడి వ్యక్తి ముఖ్యమంత్రి. చెల్లెల బట్టలను ఎవరన్నా చూస్తారా? రంగులను ఏమన్నా అంటావా? పచ్చదనం గ్రీన్ కలర్ చెట్లు ఉంటే కూర్చోబెట్టి ద్వేషంతో మనం పచ్చని చెట్లను చూడటం మానేస్తావా? పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూలని దేవుడి మెడలో దేవుడికి విగ్రహానికి వేయడం మానేస్తావా? అరే ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి? ఇది దిగజారుడి వ్యక్తి. చూడండి, నా ఇంట్లో చంద్రబాబు గారి భార్య సతీమణి అన్నాడు, నా భార్యను అన్నాడు, నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు. ఈ రోజు అన్ని దిగజారిపోయి తనతో తోపుట్టిన చెల్లెలను తిడతా ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారి ఆయన కూతురు గారిని తిడతా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం, ఇదొక్కటి. ముఖ్యంగా ఆడబిడ్డలకి భద్రత ఉండదు వైసీపీ నాయకులు వస్తే.
వైసీపీ ఇంకోసారి మీరు ఓటేస్తే యువతకు చెప్తున్నాను, మీకు ఉపాధి అవకాశాలు ఉండవు. రైతులకు చెప్తున్నాను, మీకు గిట్టుబాటు ధర రాదు, మీకు సాగునీరు సమస్యలు తీర్చరు. అన్నిటికంటే డేంజరు, అతను వస్తే మీకు ఈ రోజున ఇది చూడాలి, ఈ ప్రతి డిజిటలైజ్ చేస్తా ఉన్నాడు. పట్టా పుస్తకాలు ఉండవు. ముందుగా పట్టా పుస్తకాల్లో జగన్ బొమ్మ వేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి పట్టా పుస్తకాల మీద. అన్ని డిజిటలైజ్ చేస్తాడంట. డిజిటలైజ్ చేసినోడు ప్రభుత్వాస్తుల్ని తాకట్టు పెట్టినోడు రేపొద్దున మీ ఆస్తుల్ని, మీ స్థిరాస్తుల్ని, మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని, మీ తాతల వారసత్వం నుంచి వచ్చిన ఆస్తుల్ని అప్పు కూర్చోబెట్టి తాకట్టు పెట్టేస్తాడు. ముఖ్యంగా చెప్తున్నాను, వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నాను, తల్లిని ఉపేక్షించని వాడు రేపొద్దున చట్టాలు తీసుకొస్తే, అతన్ని గెలిపిస్తే, అతను గనక మీరు ఉంటే ఓటు వేశారంటే మీ భవిష్యత్తుకు మీరే పెట్రోల్ వేసి కాల్ చేసుకున్నట్టు మర్చిపోకండి. ఇది బంగారు భవిష్యత్తుకి మీరే చక్కగా పెట్రోల్ వేసుకొని నిప్పంటించుకొని దహించుకుపోతున్నాడు. దయచేసి వైసీపీకి ఓటేస్తే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు మర్చిపోకండి. ఎందుకంటే మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలా. నేను ఏ హామీలు అయితే చెప్పారు, సూపర్ 6 కానీ, అలాగే నేను చెప్పాను సూపర్ 6లో 2 జనసేన ప్రతిపాదించినవి కూడా ఉన్నాయి. అవి కాకుండా చంద్రబాబు గారికి చెప్పాను, మా జనసేన పథకాలు కూడా ఇంకొక 4 కావాలి అంటే ఈ రోజున మనకు 30 తారీఖున మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఆ మేనిఫెస్టోలో చూడండి, అన్ని వర్గాలకి, ఎస్సీ వర్గాలకు కానీ, ఎస్టీ వర్గాలకు కానీ, ముస్లిం వర్గాలకు కానీ, కాపు, బీసీ ఏ కులాలకు సంబంధించిన అయినా సరే అన్ని పథకాలు ఉన్నాయి. ఆ పథకాలని ముందుకు తీసుకెళ్లే బాధ్యత జనసేన తీసుకుంటుంది. నేను ముందుండి నడిపిస్తాం, బాధ్యత తీసుకుంటాం, జవాబుదారీదాన్ని తీసుకుంటాం. ముఖ్యంగా రైతాంగాన్ని చెప్తున్నాను, మీరు క్రాప్ హాలిడే ప్రకటించారు, మీరు నడుం బిగించాలి. యువతకు ఉపాధి అవకాశాలు లేవు, మీరు నడుం బిగించాలి. కూటమిని భారీ మెజారిటీతో గెలిపిస్తే తప్ప మీకు రక్షణ ఉండదు. ఎందుకంటే పట్టా పుస్తకాల్లో కూడా జగన్ బొమ్మ వేశారంటే అదేదో వాళ్ళ తాత ముల్లెలాగా, మొత్తం వాళ్ళ సంపదలాగా, వాళ్లే పుట్టినట్టుగా, వాళ్లే పుట్టినట్టుగా, మనమేదో వాళ్ళ కింద కూర్చొని అడుక్కునే వాళ్ళలాగా. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఉప్మాకో ఒక కాఫీకో అమ్ముడైపోకండి. అమ్ముడైపోవాలి కొంతమంది ఉంటారు, అలా అవ్వకండి. ఇది మీ హక్కు. ఇది నేను రైల్వే కోడూరులో కూడా చెప్పా, ఒక తప్పు జరుగుతున్నప్పుడు పిరికితనంతో అందరం నీరసపడిపోతా ఉన్నాం. రైల్వే కోడూరులో యువతకు చెప్పాను, నేను వచ్చినప్పుడు అందరూ రోడ్ల మీదకి వస్తారు, చేతులు ఊపుతారు. అన్యాయం జరుగుతుంటే మటుకు అందరూ కూర్చొని కామ్గా ఉంటారు. నేను మీలాంటి మనిషినే, మొదటి తరం రాజకీయ నాయకుడిని. మీరు బయటికి రండి, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. నేను ఉన్నాను మీకోసం, నిలబడతాను మీకోసం. దశాబ్దంగా మీకోసం నిలబడి ఉన్నాను.